కరీంనగర్ జిల్లాలో బగ్గుమన్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన టీఆర్పీ నాయకులు కార్మికుల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తాం. కార్మికుల విజయమే టీఆర్పీ లక్ష్యం. రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ అనే ఒక వార్తను చూస్తున్నాం. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ చేపట్టిన కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో డిపో వద్ద కొనసాగుతున్న కార్మికుల నిరసనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగిపల్లి అరుణ తోటి నాయకులతో కలిసి పాల్గొని సంఘీభావం తెలిపారు. అయితే ఈరోజు కూడా సంఘీభావం తెలిపితే వీళ్ళను తీసుకుపోయి సిటీ ట్రైనింగ్ సెంటర్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే నేను కరీంనగర్లో కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఒక కార్యదర్శి అఖిల్ పాషాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో పాషా, లైవ్లో ఉన్నావు? చెప్పు వెంకటేష్. రైట్, ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల తరఫున, ఇప్పుడు మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున అండగా నిలిస్తే ఎందుకు అరెస్ట్ చేశారు? ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా రెండవ రోజు సమ్మె ఈ రోజు ఉధృతంగా కొనసాగుతా ఉన్నది. మహాధరణ పేరుతోటి ఆర్టీసీ కార్మికులందరూ డిపో 1, డిపో 2 దగ్గర ఉండి బస్సులు బయటికి పోకుండా ప్రైవేటు బస్సులు నడుస్తున్న తరుణంలో వాళ్ళు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. సో కార్మికులకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లాలో ఉన్న నాయకత్వం అంతా పాల్గొనడంతో పోలీసులు మొండి వైఖరిగా ప్రవర్తించి, పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించి కార్మికులకు ఎవరు అండగా నిలవద్దు, వారికి వారే కార్మికులు భయభ్రాంతులకు గురై కార్మికులను సమ్మె విరమించాలి అనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం యొక్క సూచన సలహాలతోటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేయడం పోలీసులు చాలా సిగ్గుచేటని చెప్పేసి నేను తెలియజేస్తూ